ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. ఇప్పుడు కన్యారాశి వారికి తీసుకున్నట్లయితే కన్యారాశి వారికి మీ రాశిధిపతి అలాగే మీ దశమాధిపతి అయినటువంటి బుధుడు బుధాదిత్యోగంతో మీ వ్యయాధిపతి అయినటువంటి రవితో కలుస్తున్నాడు. మీకు ఇక్కడ ఒక శుభకరం ఏంటంటే సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి 2 కేంద్రాధిపత్యం వచ్చినటువంటి బృహస్పతి ఈయన కూడాను మీకు మరలా దశమ కేంద్రంలో ఉన్నారు. ఇది చాలా మంచి పీరియడ్ అని చెప్పుకోవాలి. బిజినెస్లో బాగా రాణిస్తారు కన్యారాశి వారు. భూ సంబంధమైన క్రయ విక్రయాలు కొంచెం మీకు కలిసి వచ్చే అవకాశాలుగా చెప్పుకోబడుతున్నాయి. నెక్స్ట్ భక్తి పెరుగుతుంది, భక్తిభావం పెరుగుతుంది. ఎవరైనా మంచి గురువు కోసం అన్వేషణ సాగుతుంది. ఆ అన్వేషణలో కూడా చక్కగా మీరు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తుంది. మీకు కన్యారాశి వారికి సప్తమంలో శని భగవంతుడు ఉన్నాడు. ఈయన మీకు పంచమ షష్టాధిపతి. ఇలా ఉండడం మూలంగా చక్కగా మీకు పిల్లలకు కావాల్సినటువంటి ఏవైనా అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శత్రు రుణ రోగ పీడితం నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈశ్వరునికి ప్రార్థన చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి పూజలు చేసుకోవడం, ప్రతి శనివారం రోజు బూందీ లడ్డు పెట్టేసి భగవంతునికి, మనం తిరుపతిలో అంత శ్రేష్టంగా చేయలేం కానీ షాపులలో దొరుకుతుంది, తీసుకొచ్చి పెట్టేసి 7 శనివారాలు కానీ 11 శనివారాలు వీలుంటే లైఫ్ లాంగ్ ప్రతి శనివారం దీక్షలాగా తీసుకొని చేసుకోవడం కానీ మీకు చక్కని అవకాశాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. అంటే మీకు ఆరోగ్యం పైన కావచ్చు, అప్పుల పైన కావచ్చు, వీటన్నిటిపైన సంతానం విషయంలో కావచ్చు, లైఫ్ మొత్తం చేసుకుంటామంటే చిన్న ఖర్చు. అలా చేసుకోవడం మూలంగా మీకు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బుధాదిత్యోగం చెప్పుకున్నాము. శుక్రుడు గురించి తీసుకున్నట్లయితే మీకు అష్టమంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి. దీని మూలంగా మీకు ఈ యొక్క కన్యారాశి వారికి అష్టమంలో ఈ శుక్రుడు ఇక్కడ మేషంలో ఉన్నంత వరకు కూడాను, అంటే ఈయన 29 వరకు మీకు శుక్రుడు ఉంటాడు, మే 29 వరకు. అంతవరకు కొన్ని ఇబ్బందులు తప్పవు అనిపిస్తుంది. మీకు షష్టాష్టకం పట్టినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా గొప్పగా యోగించే అవకాశాలు కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి రాహువు చంద్రుడు వచ్చేసి మీ రాశికి 5th హౌస్లో ఉన్నాడు. చంద్రుడు పర్వాలేదు, వ్యయాధిపతి, ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైందే. నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉండడం అనేది సేమ్ శని ఫలితాలే ఇస్తాడు. కాకపోతే శత్రు రుణ రోగ వ్యవస్థను కలగజేస్తాడు. ఏదైనా దెబ్బలు తాకడం ఇలాంటి విషయాలలో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామిని కోల్పోయే అవకాశాలు కూడా లేకపోలేదు కన్యారాశి వారికి. సో నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు మీకు చెప్పాగా 7th హౌస్లో ఉన్నారు, బాగుంటుంది. శుక్రుడు బాగానే ఉన్నాడు. మీ రాశికి వ్యయంలో కుజుడు, కేతు ఏర్పడి మోక్ష చింతన కోసం అన్వేషిస్తారు. తృతీయాధిపతి అష్టమాధిపతి వ్యయంలో పడ్డం అంటే అష్టమాధిపతి మీకు కుజుడు వ్యయంలో పడ్డాడు, తృతీయాధిపతి అష్టమాధిపతి. ఇది మంచిదే. కుజవత్ కేతువు అంటాం. కేతువు కూడా మీకు సప్తమాధిపతి, కానీ ఈయన మీకు
6లో ఉండడం కూడా తన రాశి నుండి, మీనరాశి నుండి ఇది కూడా మంచిదే. కాకపోతే ఫాస్ట్ ప్లాన్స్ చేసేసుకుంటారు. తద్మూలకంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.